ఉంటాడో వాళ్ళు కమిటీ మెంబర్స్ రావాలా. కమిటీ మెంబర్స్తో పాటు అక్కడ నిమజ్జనం ఐడిల్ ఎంత వెయిట్ ఎంత హైట్ ఉండాలా, తర్వాత ప్లేస్ ఎక్కడ పెడుతున్నాడు, ఎన్ని రోజులు నిమజ్జనం చేస్తారు, ఇవన్నీ కూడా అక్కడ పరిస్థితి, అలా స్థలం ఎవరిది, ఇవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్, పోలీస్ కానీ, ఫైర్ కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ, రెవెన్యూ కానీ, వీళ్ళందరూ కూడా వెరిఫికేషన్ చేసి అప్పుడు మనం దానికి అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎంత ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత దాన్ని మనం వెరిఫై చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాత పోలీసు ఫైనల్గా అప్రూవల్ అవుతుంది. గణేష్ దానికి కూడా ఏంటంటే చెప్తున్నాను, ఒక ఉత్సవాన్ని ఫెస్టివల్గానే చేసుకుంటే బాగుంటుంది తప్ప దాంట్లోకి ఎలాంటి తారతమ్యాలు, తర్వాత పగలు ప్రతీకారాలు వద్దు. ఒక ఏదైతే దేవుడి కార్యక్రమం ఉందో దాన్ని అదే విధంగా చేసుకుంటే బాగుంటుందని కందుకూరు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా ఆ ఉత్సవాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఎంత ఉత్సాహంగా చేసుకుంటామో అదేవిధంగా భద్రతా పరంగా కూడా ఆ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ తీసుకుని ఉత్సవాన్ని చేసుకోవాలి. అది ఎలక్ట్రిసిటీ ఉంటుంది, తర్వాత దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. పెట్టడం కొంచెం కమిటీ మెంబర్స్ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుని పోలీసు సహకరిస్తే బాగుంటుంది. కొంచెం టైమింగ్స్ అందరూ ఒకే రోజు కాకుండా వేరే డేట్స్ ఉంటే మాకు కూడా మనం బందోబస్తు చేసుకోవడానికి కానీ వాళ్ళు వెళ్ళటానికి కానీ. రెండవది నిమజ్జనం అప్పుడు కూడా అందరూ కూడా వెహికల్ మీద వెయిట్ రావడం, నైట్ టైము వర్షాకాలం మనకి దానికి తగ్గటువంటి ఎలక్ట్రిసిటీ ఉంటుంది, దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుని కమిటీ మెంబర్స్ కొంచెం డైలీ చూసుకుంటూ నిమజ్జనం అయ్యే వరకు వాళ్ళ బాధ్యత వహించి ఎవరికి ఇబ్బంది లేని విధంగా చేసుకుంటే ప్రజలు పోలీసు వాళ్ళకి సహకరించి హ్యాపీగా ఉంటుంది.